మేము వెళ్ళబోయే ప్లేస్ చాలా అంటే చాలా బాగుంటుంది. మడ అడవుల మధ్య ప్రయాణం, ఆహ్లాదకరమైన వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. మాకైతే బాగా నచ్చింది. మీకు కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాం. చూడండి మీరు. ఇటువంటి దీవులు ఇక్కడ చాలానే ఉన్నాయి, కానీ ప్రయాణాలు కొంచెం ప్రమాదకరంగా ఉంటాయి. మేమైతే సూర్యోదయానికి ముందే ఇక్కడికి వద్దాం అనుకున్నాం. సూర్యోదయం చూడాలని అనుకున్నాం. కానీ మా ప్రయాణం ఒక గంట ఉండటం వల్ల మేమందరం అనుకున్న సమయానికి మేము చేరుకోలేకపోయాం. ఈ సముద్రానికి అనుకున్న ఈ దీవికి ఇక్కడ వాళ్ళందరూ పీతల వేటకి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళకి జీవనోపాధి అదే, జీవనాధారం కూడా అదే. చూసారా, లొకేషన్ అయితే చాలా బాగుంది. మా వాళ్ళైతే వచ్చిన వెంటనే ఆటలు అయితే మొదలుపెట్టారు. ఒక పక్క కాళ్ళకి తాకుతూ సముద్రం అలలు, ఒక పక్క క్రికెట్ ఆడుకుంటూ మా వాళ్ళు చాలా సంతోషంగా గడిపారు. వాళ్ళనే కాదు, వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా, ఎవరైనా సరే ఎంజాయ్ చేయొచ్చు. మరో పక్క మాకు ఆహారం సిద్ధం చేయడానికి మా వాడు పీతల వేటకైతే వెళ్ళాడు. చూడాలి ఎన్ని పీతలు పడతాయో. చూడండి, పీతలు అయితే బాగానే పడ్డాయి. మాకు ఆహారం రెడీ అయిపోయినట్టే. పీతలు చూసారు ఎంత పెద్దవి ఉన్నాయో. ఇక్కడ మండ పీతలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇక్కడికి. చూసారా పీత ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ అందరూ అదే వేటాడుతూ ఉంటారు. ఇక్కడైతే ఇది శంఖం, కదిలే శంఖాన్ని అయితే నేను ఇదే మొదటిసారి చూడడం. శంఖం చూసారా, కదిలే శంఖం. అది పీతలు కన్నాలు అన్నమాట. ఇవి ప్రతి సముద్రం పక్కన ఉంటాయి. పీతలు అయితే కనిపించలేదు, మమ్మల్ని చూడగానే పారిపోయినవి. గుడ్డు పీత చూసారా, గుడ్డు పీత. ఇప్పుడే పట్టుకున్న పీతలు ఇవన్నీ. గుడ్డు పీత, పసుపు పీత, పోతు పీత, ఇంకా అన్ని రకాల పీతలు అయితే దొరికినాయి మాకు. మా ఆహారానికి సిద్ధం అయిపోయినాయి. ఇప్పుడు పీతల కూర కూడా మా వాళ్ళు రెడీ చేస్తున్నారు. ఓ పక్క మా వాళ్ళు ఆటలాడుతున్నారు. ఇద్దరు ముగ్గురు అయితే మాకు ఆహారం రెడీ చేస్తున్నారు. మేము తెచ్చుకున్న చికెన్ జాయింట్ అనమాట ఇవి. అవి కూడా రెడీ చేస్తున్నారు. మా వాళ్ళు తినడానికి సిద్ధమైపోయారు, తినడం మొదలుపెట్టారు. చూడండి వాతావరణం ఎంత బాగుంది అసలు. ఇక్కడ వండుకొని ఇక్కడ తినడం అంటే అది చాలా అంటే చాలా అద్భుతమైన ప్లేస్. ఇంకా ఇక్కడ ఎవరికి సంబంధం ఉండదు. ఇంకా ఇక్కడికి వచ్చామంటే ఫోన్లో సిగ్నల్స్ కూడా తక్కువగానే ఉన్నాయి. ఎవరి ఫోన్లు కూడా పనిచేయవు. హ్యాపీగా ఫోన్లతో కూర్చోవాలని ఏమీ లేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు శుభ్రంగా. మా వాళ్ళు అయితే ఇంకా మామూలు కాదు. ఇంకా తిన్నారు, వచ్చిన వెంటనే ఇంకా ఆటలే ఆటలు, ఇంకా ఇష్టం. వీళ్ళందరూ అయితే గజ ఈతగాళ్ళు. నాకైతే ఈత కొట్టడం రాదు, వీళ్ళైతే ఫుల్. వీళ్ళందరికీ ఈత వచ్చు బాగా. ఈ చిన్న కుర్రాడు అయితే మామూలు కాదు. ఇంకా చాలా ఎంజాయ్ చేశాడు. ఎవరైనా సరే ఎంజాయ్ చేయొచ్చు ఫుల్. చూసారా ఎంత లొకేషన్ ఎంత బాగుంది చూసారా. ఇక్కడ ఒక సినిమా కూడా చేయొచ్చు. అలలు, పక్కన చెట్లు, ఇవన్నీ మడ చెట్లు అన్నమాట. ఎంత బాగుందో చూడండి. లొకేషన్ అయితే మాత్రం సూపర్ ఉంది. కానీ ఎర్లీ మార్నింగ్ వస్తే సూర్యోదయం చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారు చూసిన వాళ్ళు అయితే. నేనైతే చూడలేకపోయాను. చుట్టూ అడవి, నిశ్శబ్దమైన ప్లేస్ ఏమో. అలలు
శబ్దం చేస్తుంటే అసలు చాలా భలే అనిపించింది మాకైతే. అలలు వచ్చి కొడుతుంటే ఆ సౌండ్ ఇంకా ఏవి వినిపించదు ఇక్కడ అయితే. చాలా 1 గంట ప్రయాణం లోపలికంటే లోపలికంటే ఇంకేముంటుంది ఇక్కడ. ఎటువంటి పొల్యూషన్ ఉండదు, వాతావరణం సూపర్ అన్నమాట. ఇంకా మా వాళ్ళైతే ఇంకా వెళ్ళిపోయి ముందు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ దీవికి పక్కన చిన్న చిన్న కాలువలు ఉంటాయి, అవన్నీ మునిగిపోయి నీరు ఎక్కువ రావడంతో దానిలో కూర్చుని మా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బాగా. చూసారా అంతా ఎలా నిండిపోయిందో అడవి మొత్తం. ఇంకా మేము వెళ్ళిపోయే టైము అంటే ఈవినింగ్ అయిపోయింది. పోటు చూసారా, నీరు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ పోటు వస్తుంది. మేము వచ్చే సమయంలో పోటు వడిసింది, నీరు తగ్గిపోయింది, మళ్ళీ పోటు వడుస్తుంది. మళ్ళీ ఇదంతా మునిగిపోద్ది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. భోజనాలు అవి ఇటు సైడ్ పెట్టుకుంటే ఇంకా వీడియో చెప్పాలంటే సరిగ్గా రాలేదు. ఈసారి వచ్చినప్పుడు ఇంకా బాగా తీస్తాను. ఎవరైనా రావాలనుకుంటే కామెంట్ చేయండి, అడ్రస్ కూడా ఎలా వెళ్ళాలో చెప్తాను. సూర్యాస్తమం అవుతుంది, చూసారా ఎంత బాగుందో అసలు. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ గంట ప్రయాణం ఈ విధంగా ఉంటుంది, అడవుల్లో మధ్యలోంచి కాలువల్లోంచి. అదని నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.